అయ్యో దేవుడా, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చావు, అందరూ బాగున్నారు అని దేవుడిని మనం ఒక్కసారైనా క్వశ్చన్ చేసి ఉంటాం కదా. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది మోనోలాగ్ బై సాకేత్. దిస్ ఇస్ సాకేత్ కసవరాజు. గైస్, రిచ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారీడ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్మ్యారీడ్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్లో ఉన్నోడికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్లో లేనోడికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేసికలీ ప్రాబ్లమ్సే లైఫ్. ప్రాబ్లమ్స్ని బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే లైఫ్. ఇక డిఫరెన్స్ ఎక్కడంటే ప్రాబ్లమ్స్లో కాదు, ఆ ప్రాబ్లమ్స్కి మనం రియాక్ట్ అయ్యే వేలో ఉంటుంది. ఈ మధ్య ఆ రియాక్షన్స్లోనే ఒక ఏమంటారు దాన్ని, ఒక డేంజరస్ ట్రెండ్ నడుస్తుంది. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కన్నా దాన్ని ఎగ్జాజరేట్ చేసి మన ఫ్రెండ్స్ దగ్గర సింపతి తీసుకోవడానికి యూస్ చేసుకోవడం ఎక్కువైపోయింది. అంటే బేసికలీ బాధని వెపన్లా మార్చేసుకొని కొంతమంది అరే నాకు ఇలా అయిందిరా అని చెప్తే, అయ్యో పాపం లేరా, అరే పాపం రాయుడు అని చెప్పి వాళ్ళు చెప్తే వీళ్ళకి ఏదో ఒక బూస్ట్ అనమాట. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఫస్ట్ థింగ్, కానీ ఏదో ఒక కిక్ వస్తుంది వీళ్ళకి. ఏం సాధిస్తారో అలా కిక్ తీసుకొని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకుందాం. బ్రేకప్ అయినోడికి ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది, ఆ సాడ్నెస్ ఉంటుంది, అది జనరల్గా న్యాచురల్ అది. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదంతా దాటుకొని ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? వాడి బాడీ మీద ఫోకస్ పెట్టాలి, వాడి మైండ్ని వాడు మళ్ళీ ఇంకో వచ్చే నెక్స్ట్ రిలేషన్షిప్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ట్రైన్ చేసుకోవాలి. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి ఆబ్వియస్లీ. ఇది ఒక ఆప్షన్. కానీ ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఇదే చాలా డేంజరస్ ఆప్షన్. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నా లైఫ్ అయిపోయిందిరా అని సింపతి అడగడం. ఇక్కడ ఇద్దరు పెయిన్ ఒకటే, కానీ ఆప్షన్ 1 తీసుకున్నాడు వారియర్ అయిపోతాడు, ఆప్షన్ 2 తీసుకున్నాడు పర్మనెంట్ విక్టిమ్ అయిపోతాడు. నీకు ప్రాబ్లం ఉంటే సైలెంట్గా నువ్వు డీల్ చేసుకో, అంతేగాని ప్రపంచానికి మొత్తం ప్రచారం చేసేసి నాకు సింపతి కావాలంటే సింపతి ఇచ్చేవాడి టైం బొక్క, తీసుకొని నీకు బొక్క. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీకు ప్రాబ్లం ఉంటే ఎవరికి షేర్ చేసుకోకు, నీలో నువ్వే అలా ఉంచుకొని బతికేసే అని కాదు. షేర్ చేసుకొని వాళ్ళ అడ్వైస్ తీసుకొని నిజంగా జెన్యూన్గా అడ్వైస్ తీసుకొని నీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తేనే అలా అడుగు. అంతేగాని నాకు జస్ట్ సింపతి కావాలని చెప్పి ఒకటే ప్రాబ్లం వాళ్ళకి చెప్పి వాళ్ళు ఒకటే సొల్యూషన్ నీకు ఇచ్చి రోజు రాత్రి ఇదే ఫోన్ కాల్స్లో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వక ఈ టెంపరీ ఇది ఏంటంటే మెంటల్ మాస్టర్బేషన్ అంటారు దీన్ని. సో గైస్, వద్దు. నీకు లైఫ్లో ఏ ఫేజ్ వచ్చినా కానీ వీళ్ళు ఉంటారనే గ్యారంటీ నీకుందా? లేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళు లేకపోతే నువ్వు కొత్త వాళ్ళని ఎత్తుకొని కొత్త సింపతి తీసుకుంటావా? నో, మారండి. దట్ ఈస్ ఇట్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ గైస్. మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడుకుందాం. బాయ్.